నమస్తే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం ఆలస్యం కావటం, అలాగే కుటుంబ కలహాలు ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు అలాగే సమాధానాలు ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు కలిపి ఆస్ట్రో న్యూమరాలజీ. సో ఇది ఏంటి అసలు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి సార్. ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టమంటే ఫలానా నక్షత్రం అండి, ఫలానా అక్షరం మీద పేరు పెట్టుకోండి అని చెప్తారు. అలానే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఫలానా డేట్లో పుట్టాడు ఏంటంటే ఫలానా పేరు పెట్టుకోండి అంటారు, కానీ ఏ నక్షత్రమో ఏ రాశి ఏంటి అనేది చెప్పరు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం అసలు వీళ్ళది ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ అక్షరం మీద పేరు పెట్టాలో చూసుకుంటూ న్యూమరాలజీ ప్రకారం చక్కగా పేరు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. పెళ్లి డేట్ల విషయంలో కూడా పెళ్లి చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ముహూర్తాలు పెట్టిస్తారు. ఆ ముహూర్త బలం చాలా బలంగా ఉంటుంది, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన అటు ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఇటు న్యూమరాలజీ ప్రకారం చూసుకొని మంచి ముహూర్తం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను వచ్చి ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్, ఏ డేట్లో మ్యారేజ్ అయితే వీళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, ఏ డేట్ అయితే బాగుండదు ఏంటి, ఇలాంటి అన్ని విషయాల్ని కూలంకషంగా చెక్ చేసి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ కూడా ఈ మధ్యలో ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలుస్తున్నారు. న్యూమరాలజిస్ట్ని కలుస్తాం వలన ఆయన ఏదో ఆయనకు తోచిన పేరు ఇస్తాడు. ఆ తోచిన పేరు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నక్షత్రం ప్రకారం కలవకపోయినా, లేదంటే అసలు ఆ అబ్బాయి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఆ అబ్బాయికి పుట్టినందుకు ఏమైనా దోషాలు ఉంటే ఏ విధంగా రెమెడీస్ చేసుకోవాలి ఏంటి, ఇలాంటివి ఏమి చెప్పరు. జస్ట్ ఒక పేరు ఇచ్చి పంపిస్తారు. ఈ మధ్యలో అసలు అలా కూడా చేయటం లేదు, ఫోన్లోనే పంపించేస్తున్నారు. ఫోన్లో ఒక పేరు పంపించేస్తారు. అలా కాకుండా నా దగ్గరికి రావటం వలన అసలు వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ లైఫ్ ఎప్పటి నుంచి కలిసి వస్తుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పిల్లోడి విషయంలో ఏదన్నా నెగిటివ్ ఏదన్నా ఉంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. నేను రాజమండ్రి వెళ్తే అంటే ప్రజలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, ఒక అబ్బాయి బాగా మెంటల్లీ రిటార్డ్, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఈ రెహమాన్ గారి దగ్గరికి వెళ్తే ఈ అబ్బాయి కూడా బాగవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నా దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. వెంటనే రాగానే చెప్పి, అమ్మ మీకు 5వ తారీఖు పెళ్ళయిందా అంటే, అవునండి నాకు 5వ తారీఖు పెళ్ళింది, వాళ్ళ అమ్మగారు కూడా ఎంఎస్సీ చేశారు, మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూశానండి, ఆ ప్రోగ్రామ్స్ చూడటం వలన ఈ అబ్బాయిని మీ దగ్గరికి తీసుకొస్తే చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు. దానికి తగ్గ రెమెడీస్ చెప్పడం అవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఇలా అన్నీ తెలిసిన వాళ్ళని కలవటం వలన ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. లేదంటే ఏముంది, ఒక పేరు ఇస్తారు, ఏదో ఒకటి చరణ్ అని పెట్టుకో, ఏదో రామ్ అని పెట్టుకో, ఏదో కిరణ్ అని పెట్టుకో అని పేర్లు ఇస్తారు. అలా పేర్లు ఇవ్వటం కాదు కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దానికి తగ్గ రెమెడీస్ ఏంటి, అటు ఆస్ట్రాలజీ ప్రకారం ఇటు న్యూమరాలజీ ప్రకారం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, వాళ్ళకి చేయి చూడాలి, అలానే ఫేస్ రీడింగ్ చూడాలి. కొంతమంది సిగ్నేచర్ పెడితే ఎక్కువగా లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి సిగ్నేచర్ కారణం. అలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వచ్చిన వాళ్ళకి సిగ్నేచర్ చెక్ చేసి సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్లోంచి బయటపడతారు. అదేవిధంగా వీళ్ళు చాలామంది సంతానం కలగకపోవడానికి కూడా మెయిన్ ప్రాబ్లం సిగ్నేచర్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి కూడా సిగ్నేచర్ మెయిన్ కారణం. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి అన్నీ చేయటం వలన బాగా ప్రజలకు బాగా హెల్ప్ అవుతుంది. అలా బాగా జరుగుతుంది. ఇలా గత కొంత 10-15 ఏళ్ళ నుంచి ఇలా లైవ్లు చేస్తూ ఇలా ఎంతోమందికి రెమెడీస్ చెబుతున్నాం. అంటే ప్రజలు అలా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నేళ్ళ నుంచి ఇలా చేయటం జరుగుతుంది అనమాట. అందుకని ఎవరినైనా కలిసే ముందు ఎవరు కరెక్టు అనేది చూజ్ చేసుకొని కలవండి. నిన్న ఎవరో ఫోన్ చేశారు, ఏమండి ఎవరో ఒక పెద్ద న్యూమరాలజిస్టు డబ్బులు వేసిన దాకా డబ్బులు అని డబ్బులు వేయించుకున్నారు, తర్వాత ఏమో చెప్పండి అంటే చెబుతాంలేండి అని చెప్పి 15-20 రోజులు టైం తీసుకొని ఏదో ఒక పేరు పంపించారు. అసలు ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఏందో చెప్పలేదు, ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో చెప్పలేదు, దానివల్ల ఉపయోగం ఏందో చెప్పలేదు, ఏమీ లేదంట. ఊళ్ళో మీరు వాట్సాప్లో డబ్బులు మీరేమో ఫోన్పేలో డబ్బులు పంపడం, వాళ్ళు వాట్సాప్లో పేరు పంపడం, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అసలు ఇది ఎలా రాయాలి ఏంటి, ఇలా రాయటం వలన
మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంది, ఇంతకుముందు పేరులో ఉన్న నెగిటివ్ ఏందో చదివి వినిపించాలి. ఆ నెగిటివ్ వలన ఇలా మార్చామండి, ఇలా పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది, ఎలా సాయం చేసుకోవాలి ఏంటి, మీకు ఎప్పటి నుంచి బాగుంటుంది, గురువు యొక్క ప్రభావం ఎలా ఉన్నది, ఏ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది, ఇలాంటివన్నీ చెప్పాలి. చెప్పి చేస్తే బాగా ఉంటుంది. అలా కాకుండా ఊరిని అలా చేసేసేయడం వల్ల మళ్ళీ నన్ను కలవటం అనవసరంగా, వాళ్ళకి మళ్ళీ ఫీజు వేస్ట్, ఇవన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి కదా. ఆలోచించి అలా చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సార్ ఫోన్ నెంబర్కి అలాగే ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు. కాలర్ గురించి అయితే మాట్లాడారు. తీసుకోమ్మా. సమీర్ బాషా గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడండి సార్తో. హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్. నమస్తే అండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 3, 1999 అండి. ఫిబ్రవరి 3, 1999. ఇది ఎవరిదమ్మా? మా బాబు అండి. మీ బాబు ఏం పేరు? సయ్యద్ సమీర్ బాషా అండి. ఏమని పిలుస్తారు? సమీర్ సమీర్ అని పిలుస్తాం. అని పిలుస్తారా? అవునండి. ఈ అబ్బాయి వచ్చి 3వ తారీఖు 2వ నెల 1999లో పుట్టాడు. ఏం చదువుకున్నాడమ్మా మీ బాబు? మా బాబు కర్కిస్తాన్లో ఎంబీబీఎస్. ఈ 2వ నెలలో పుట్టిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఏమన్నా తీసుకున్నాడమ్మా మీ బాబు? లేదండి, తీసుకోలేదా అమ్మా? హలో. తీసుకోలేదు సార్. ఓకే ఓకే, తీసుకోలేదండి. సరే. అందరు సమీర్ అని పిలుస్తారమ్మా, SAMEER సమీర్ అని పిలుస్తారా? అవునండి. సమీర్ ఎక్సలెంట్గా ఉందమ్మా. అబ్బాయికి 25వ నంబర్ అని అద్భుతమైనటువంటి నంబరు. అలా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుంటే తగ్గిపోయిద్ది అంటారే, అలాంటి అద్భుతమైనటువంటి నంబర్ వచ్చిందమ్మా, 25వ నంబరు. ద గ్రేట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కూడా 25, యేసుప్రభు 25, బ్రహ్మం గారు 25, వాజ్పేయి గారు 25. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 25న పుడతారమ్మా. చాలా ఎక్సలెంట్ డేటా పేరు, చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా పర్లేదమ్మా, బాగానే ఉన్నది. కాకపోతే ఈ 2వ నెలలో పుట్టిన వాళ్ళకమ్మా ఎక్కడైనా చదువులో కొంచెం లాంగ్ టర్మ్ తీసుకోవడం కానీ, లేదంటే చదువులో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అవి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ బాగుంటుంది. మీది గుంటూరు అంటున్నారు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటానమ్మా. కుదిరితే ఒకసారి కలవండి. కలిస్తే ఇంకేదన్నా సిగ్నేచరు అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఆ అబ్బాయి జాతక చక్రం ప్రకారం అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా గురువు గారు, మొబైల్ నెంబర్కి అలాగే పేరుకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కూడా అదృష్టం వచ్చేలాగా ఉండాలి అని అంటారు. అయితే దాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇక్కడ ఫోన్ నెంబర్ అమ్మ, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇంటి నెంబరు, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబరు, ఆ డేట్ ఆఫ్ బర్త్లో బండి నెంబరు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీను NTR డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీను గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. పెద్ద బాబు అండి. డేట్ ఆఫ్ బర్త్ 27/11/2011 అండి. 27/11/2011. అవునండి. 27వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి నంబర్, ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడండి. 27 అంటే ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన నంబరు. ఈ అబ్బాయి డెస్టినీ కూడా 15. చాలా అందంగా ఉంటారు వీళ్ళు, చాలా అందంగా ఉంటారు, అందంగా మాట్లాడతారు. దే టాక్, వాక్, డ్రెస్ ఇన్ స్టైల్ అంటారు. చాలా ఎక్సలెంట్గా ఉండేటువంటి పిల్లలు, చాలా బాగా ఉందండి. ఈ అబ్బాయి పేరేం పెట్టారు? తరుణ్ కుమార్ అండి. కిలారు తరుణ్ కుమార్. తరుణ్, TARUN తరుణా? అవునండి, THRUN తరుణ్, KUM కుమార్. ఎందుకండి ఎందుకు పెట్టారు? తరుణ్ అని ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు, అలానే నూతన్ ప్రసాద్ గారు ఇబ్బంది పడ్డారు, అలానే పునీత్ రాజ్ కుమార్ గారు ఇబ్బంది పడ్డారు, అలానే పంత్ అని ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇలా వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా ముంతాజు, తస్లీమా, ఇలా వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. కాబట్టి మా అబ్బాయి కూడా ఇబ్బంది పడాలని చెప్పి పెడతారా సార్? వద్దండి. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, పేరులో తాగుడింతం వస్తే మమత, సమత, సుజాత, లలిత, అనిత, ఇలా తాగుడింతాలు వద్దు. పేరులో తాగుడింతం వస్తే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఆలోచించండి. నా మాట నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు. నేను అనేది మీరు ఒక్కసారి అందరు సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ పేర్లు చూడండి. తాగుడింతం వచ్చిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దొక్కుపోలా. నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో మీకు తెలుసు. రిషబ్ పంత్ ఇంకా రాలా క్రికెట్లోకి, యాక్సిడెంట్ అయ్యి. ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. ఇలా చూస్తూ కూడా అలా పెడుతున్నారు. తరుణ్లో వచ్చేటప్పటికి
28 అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉందండి, 28వ నంబర్. దాన్ని 28వ నంబర్ గురించి ఏమంటాడంటే దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్ అంటాడు. ఆ 1 సిరీస్లోనే ఆ 28వ నంబర్ అనేది ఒక వరస్ట్ నంబర్ అని చెప్తున్నాడండి. కాబట్టి నా మాట నమ్మకన్నా మీ ఫోన్లోనే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని తరుణ్ అని కొట్టండి, 28వ నంబర్ వస్తుంది. దాని ప్రిడిక్షన్ చదవండి, దానికి ఏం ప్రిడిక్షన్ ఉందో చదివి ప్రొడక్షన్ బాగుంటే అది కంటిన్యూ చేయండి, ప్రొడక్షన్ బాగోకపోతే మార్చుకోండి. అంతేగాని అదే పేర్లు అలా ఉండి ఇబ్బంది తెచ్చుకోవద్దండి. పేర్లు బాగలేదు, ఏమాత్రం వీలైనా కానీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మొత్తం చూసి అబ్బాయికి ఏం పేరు పెట్టాలి, ఏంటి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మనం మాట్లాడుతున్నాము మొబైల్ నంబర్కి అలాగే మన డేట్ ఆఫ్ బర్త్కి అదృష్టం ఎలా కలిసి వస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ దేవుడు ఒక నంబర్ ఇచ్చి పంపిస్తాడు. సపోజ్ 10వ తారీఖు పుట్టారు లేదా 19వ తారీఖు పుట్టారు, ఇలా 1 to 9 సిరీస్ ఉన్నాయి. 1వ తారీఖు పుట్టాడా, 2 పుట్టాడా, 3 పుట్టాడా అని. ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మొబైల్ నంబర్ కూడా ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కార్ నంబరు, అదే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా బండి నంబరు, అదే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా జానీ పాషా గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. జానీ పాషా గారు మాట్లాడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అడగాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందు. 09/02 రెండో నెల 9/2/2002. 9/2/2002. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్, చాలా అద్భుతంగా ఉంది. మీ పాప పేరేంటండి? హలో, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. మీ పాప పేరు? హలో, సయ్యద్ సఫియా రిజ్వానా. అందరూ ఏమని పిలుస్తారు? సయ్యద్ సఫియా రిజ్వాన్. రిజ్వాన్ అని పిలుస్తారా? సఫియా అని పిలుస్తాం. సత్యానా? సఫియా. సఫియా సఫియా అని పిలుస్తాం. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి సార్, టీవీ తర్వాత చూడొచ్చు. సఫియాలో 18వ నెంబర్ ఉన్నదండి, చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్. ఎవరి పేర్లు కూడా 12, 13, 16, 18, 28, 29, 36 రాకూడదండి. ఈ సఫియాలో ఒక్కసారి మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే సఫియా అనేటువంటి పేరులో 18వ నెంబర్ వచ్చింది. 3 13 9 18 అని ఈ 13వ నెంబరు 18వ నెంబరు అన్నీ నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబర్లు. అవి అంత మంచి నంబర్లు కాదండి. మీ దగ్గర గుంటూరు అంటున్నారు కాబట్టి రేపు బుధవారం నేను గుంటూరులో ఉంటానండి. కుదిరితే ఒకసారి వచ్చి పర్సనల్గా కలవండి, కలిసి ఆ పేర్లు అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. అదే కనుక మీ అమ్మాయిని రిజ్వానా అని పిలిస్తే 6తో పేర్లు బిగిన్ అయితే రామారావు, ర్యాలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రామ్ చరణ్, రిన్ను, రిలయన్స్, రీబాగ్, రైమాన్, శ్రీనా. 6 అంటేనే హిట్ అనండి. మీరు అవ్వనైనా చూడండి, 6 అంటే హిట్. సగం 6తో పేర్లు పెడితేనే హిట్ అయిపోతారు. సో ఆలోచించుకొని 6 మీద పేరు పెట్టుకోండి, రిజ్వానా అని పిలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. దానికన్నా కానీ సఫియాలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అది కాక ఎస్ అంటే 2 తల్ల పాము, కాసేపు ఇట్లా అంటారంట, కాదు ఇట్లా అంటారంట. ఆ ఎస్తో పేర్లు పిగిన వాళ్ళు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా గొప్ప నంబర్ కాదు. కాబట్టి కుదిరితే నన్ను రేపు బుధవారం కలిసి ఆ నేమ్ అదంతా కూడా కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే భవానీ అనకాపల్లి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. భవానీ గారు మాట్లాడండి, సార్తో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, భవానీ గారు చెప్పండి అమ్మా. హలో, మీ వాయిస్ వినపడటం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో హలో కట్ అయిందేమో చూడండి అమ్మా. రైట్, మనం చూసుకుంటే ఇంకా మొబైల్ నంబర్ గురించే మాట్లాడుతున్నాం సార్. ఎప్పుడైనా ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే పుడతామో అదే డేట్ ఆఫ్ బర్త్లో నంబర్లు తీసుకుంటే చాలా మంచిదమ్మా. ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే మన పేరు కానీ ఏవైనా కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఉండిద్దో ఆ డేట్ ఆఫ్ బర్త్లో అన్ని నంబర్లు తీసుకుంటే మంచిది. ఇప్పుడు సపోజ్ 6వ తారీఖు పుట్టారనుకోమ్మా, ఎవరైనా 6వ తారీఖు పుడితే 6 అనే నెంబర్ వచ్చే విధంగా మొబైల్ నెంబర్ తీసుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ కూడా మంచి పవర్ఫుల్ నెంబర్ అయి ఉండాలి. ఈ మధ్యలో చాలామంది న్యూమరాలజిస్టులు అందరూ ఇక న్యూమరాలజీ చెప్పడం చేతకాక, న్యూమరాలజీలో పేరు, ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఇవ్వడం చేతకాక మొబైల్ నంబర్ల మీద పడ్డారు. మొబైల్ నంబరు
ఈ ప్లేస్లో ఇది ఉండాలి, ఆ ప్లేస్లో ఇది ఉండాలి, ఈ ప్లేస్లో ఇది ఉండాలి అని చెప్పి చెప్పడం బిగిన్ చేశారు. నిజంగా అలా ఓన్లీ మొబైల్ నంబరే మన మీద, మన జీవితం మీద కనుక ప్రభావం చూపించే పని అయితే ఒక 46వ నంబర్ అని, 46వ నంబర్ అయితే బాగుండిద్ది, 46వ నంబర్ తీసుకుంటే 2 రోజుల్లో కోటీస్తులు అవుతారు, లేదా 3 రోజుల్లో కోటీస్తులు అవుతారు అని చెప్తున్నారమ్మ. నిజంగా 46వ నంబర్లో తీసుకుంటే అందరూ కనుక కోటీస్తులు అయ్యే పని అయితే ఇన్ని స్కీములు పెట్టడం ఎందుకని గవర్నమెంట్ ఏం చేసిద్దంటే అన్ని 46వ నంబర్ ఉన్నటువంటి మొబైల్ నంబర్లే ఇచ్చి అందరికీ 46వ నంబరే ఇస్తుందమ్మా. ఎందుకంటే ఈ పెన్షన్లు ఇవ్వటం, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నిరుద్యోగ సమస్య అన్నీ పోతాయి కదా, 2 రోజులు కోటీసులు అవ్వటం అనే మాటలు కాదు కదా, అందుకని మొబైల్ నంబర్లు ఇస్తారు. ఇదంతా అది కరెక్ట్ కాదు. ఈ మొబైల్ నెంబర్ ఎంత. ఉషారాణి వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. ఉషారాణి గారు మాట్లాడండి సార్తో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 15/7/2017. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 15. మీ అబ్బాయి చాలా అందంగా ఉంటాడుగా, మా యాంకర్ గారు లాగా సూపర్గా ఉంటాడండి. 15వ తారీఖు పుట్టడం అంటే చాలా చాలా బాగా ఉంటుంది. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. పనిలో ఏకాగ్రత కనబరిచి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. మీ అబ్బాయి డెస్టినీ 23 అని ఇంకా అద్భుతంగా ఉంది. 23 అంటే గజకేశ్రీ యోగం, మహారాజు యోగం, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఈ నంబర్ వాళ్ళే. చాలా ఎక్సలెంట్గా ఉందమ్మా. మీ బాబు పేరేంటి? రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్దాం సార్. తీసుకోమ్మా. భవానీ కాల్ చేస్తున్నారు. భవానీ మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప జయశ్రీ అండి. మా పాప గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 17/7/2000 అండి. 17/7/2000. అవును, అంతేనమ్మా. అవునండి, అదే జాబ్ గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి. తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. మోడీ గారు 17వ తారీఖు పుట్టారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 17వ తారీఖు పుడతారమ్మా. ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ 17. వీళ్ళు మొదటి 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది. 26 ఏళ్ళకు ఒక స్థితికి వస్తారు. 30 తర్వాత చాలా బాగుంటుంది. 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తారు. మంచి అడ్వెంచర్స్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్లో కూడా మంచి మంచి ఆఫీసర్ పోస్టుల్లో ఉంటారమ్మా. 17వ తారీఖు అంటేనే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అమ్మా. చాలా చక్కటి డేట్ ఆఫ్ బర్త్. ఏం పేరు పెట్టాం మీ పాపకి? జయశ్రీ అండి. జయశ్రీ. అందరూ ఏమని పిలుస్తున్నారు? జయ అంటున్నారా, జయశ్రీ అంటున్నారా? జయశ్రీ అనండి. జయశ్రీ అయితే చాలా బాగుంటుందమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే సెకండ్ ఇయర్ చేస్తుందండి ఇప్పుడు. జయశ్రీ పేరు చాలా బాగుంటుందమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి, జోషి, ఇలా పేర్లో జేతో పేర్లు బిగిన్ అయినా, పేరు మధ్యలో జే ఉన్న చిరంజీవి, రజనీకాంత్, ఇలా పేరు మధ్యలో పీజేఆర్, ఇలా పేరు మధ్యలో జే ఉన్న, చివరిలో జే ఉన్న, రాజశేఖర్ రెడ్డి, ఇలా జే అనేటువంటి అక్షరాలు ఏ పేరులో ఉన్నా కానీ బాగా సక్సెస్ అవుతున్నారమ్మా పిల్లలు. జయశ్రీ అనేటువంటి పేరు కూడా చాలా చక్కగా బాగా ఉంది. తప్పనిసరిగా మీ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అన్నీ కూడా బాగుంటాయి. అమ్మాయి సిగ్నేచర్ ఎలా పెడుతుంది, అమ్మాయి చెయ్యి, ఫేస్ రీడింగ్ కూడా కుదిరితే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి అమ్మ. 4300 నెంబర్కి వాట్సాప్ చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి కిషన్ అని రెడీగా ఉన్నారు. కిషన్ గారు మాట్లాడండి సార్తో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/2003. 17/4/2003. 17/4/2003. ఏం పేరు? సాత్విక్. అవునండి. మీరేనా? మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్. మీ బాబు బీటెక్ థర్డ్ ఇయర్. సాత్విక్లో ఒక తా పెట్టారు, ఒక వీక్ పెట్టారు. ఇలా సాత్విక్. మీరే ఆలోచించండి. ఈ ఫోన్ పెట్టేసి అయిపోయిన తర్వాత మీరు ఆలోచించండి. సాత్విక్లో ఒక తా వచ్చింది, ఒక వీక్ వచ్చింది. ఈ సాత్విక్ అనేటువంటి పేర్లో కూడా నంబర్స్ కూడా చాలా నెగిటివ్ నంబర్స్ వచ్చినాయండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లేదు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17 అనేది ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇందాక కూడా చెప్పాను. 17వ తారీఖు పిల్లలు పుట్టడం చాలా అదృష్టం అండి. చాలా జీవితంలో మంచి మంచి పోస్టులో ఉన్నారు. చాలా జీవితంలో చాలా బాగా పైకి వస్తున్నారు. చాలా బాగుంది. మీ అబ్బాయి డెస్టినీ కూడా 17. డేట్ ఆఫ్ బర్త్ 17, డెస్టినీ కూడా 17 అయితే ఇంకా బాగా కలిసి వస్తుంది. మంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్లో కూడా మంచి సీఈఓలు ఆ లెవెల్లో ఉండడానికి బాగా అవకాశం ఉందండి.
ఆ సాత్విక్ అనేటువంటి పేరే బాగాలేదండి. సాత్విక్లో తా ఒకటి వీక్ ఒకటి ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ పేరులో వస్తే ప్రసాద్లో సాడు, అనిల్లో నిల్లు, అఖిల్లో కిల్లు ఇలా నెగిటివ్ వర్డ్స్ పేరులో వస్తే కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి. సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 4300 నెంబర్కి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ బాబు డీటెయిల్స్, కుర్చీ ఫోటో, ఫేస్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ కూడా ఒక్కోసారి వాట్సాప్ చేస్తే అన్నీ చెక్ చేసి అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ కాలర్ సాయి తేజ జగ్గయ్యపేట నుంచి ఉన్నారు. అయితే సాయి తేజ గారు మాట్లాడండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/2013 అండి. 15/10/2013. ఇప్పుడే చెప్పానమ్మా, 15వ తారీఖు ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. 15వ తారీఖు పుట్టితే పిల్లలు బాగా కలిసి వస్తుంది, బాగా డెవలప్ అవుతారు. శుక్రుడికి సంబంధించిన నంబర్. ఈ అబ్బాయిని ఏమని పిలుస్తారమ్మా? తేజ అంటారా, సాయి అంటారా? సాయి అంటామండి. సాయి అంటారు. సాయి అంటే సాయిబాబా అంటే బాగా ఇష్టం అని చెప్పి సాయి అంటున్నారమ్మా. అవునండి. సాయి అని అంటే ఇప్పుడు చూడమ్మా, సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఒక్కళ్ళన్నా సాయిబాబా అంటే ఆయన దేవుడు, ఆయన సాయినాథుడు ఆయన ఉన్నారు, సరే ఆయన దేవుడు ఉన్నాడు. ఎవరన్నా సాయి పేరు మీద బాగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరన్నా నీకున్న తెలిసిన పేరు ఏమన్నా చెప్తే నేను అందరికీ సాయి అనే పేరు పెడతానమ్మా. మీ మేనత్త కొడుకులాగా సాయిబాబా అంటే మాకు బాగా ఇష్టం అండి అని ఏకవచనంతో పిలుస్తున్నారు. సాయి, శివ, దుర్గా, భవానీ ఏ దేవుడి పేరైనా ఏ దేవత పేరునైనా ఏకవచనంతో పిలిచిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పేరు భవానీ మాత, దుర్గమ్మ తల్లి, సాయినాథుడు, సాయి దేవుడు. వాళ్ళని 200 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళని పట్టుకొని అలా ఏకవచనంతో మన పిల్లలకి పేర్లు పెట్టుకొని మన కోపం వచ్చినప్పుడల్లా ఆ పిల్లల్ని ఇష్టమైనట్టు తిడతాం, అంత మంచిది కాదమ్మా. సాయిరామ్ అని పెట్టుకోండి, సాయి కృష్ణుడు అని పెట్టుకోండి, సాయి నాథుడు అని పెట్టుకోండి. ఏకవచనం సాయి అంట ఇష్టం, మన ఇష్టం అనమాట. అలా పెట్టేస్తున్నారు. అది చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. ఒక్కళ్ళు కూడా పైకి రావటం లేదు. అలా ఏకవచనంతో పిలిపించే శివ అనే పేర్లు కానీ ఈ పేర్లన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు పైకి రావటం లేదు. ఏదో బతుకుతున్నారంటే అన్ని జీవరాశులు బతికిపోతాయి ఈ ప్రపంచంలో. ఏదో బతకడం కాదమ్మా, మీరు ఆలోచించుకొని చేసుకోండి. ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4300 నెంబర్కి మీ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే ఆ పేరు ఏం పెట్టుకోవాలి, ఏంటి, ఏ పేరు పెడితే మీ అబ్బాయికి డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నీ చెప్పడం జరిగింది. అది కాక మీ అబ్బాయి డెస్టినీ 13 మొండిగా ఉంటాడు, మీకు తెలుసు ఆ విషయం. అలా మొండిగా ఉండేటువంటి పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే మొత్తం అన్నీ చెక్ చేసి అన్నీ చేసి పెట్టడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. అలాగే మాధవి కోదాడ నుంచి రెడీగా ఉన్నారు. సార్ మాధవి గారు మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాధవి గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 08/03/2009. నువ్వేనమ్మా? బాబా అండి, శ్రీహర్ష కుమార్. శ్రీహర్ష కుమార్. ఏమని పిలుస్తున్నారు? హర్ష అని పిలుస్తున్నారా? హర్ష అంటామండి. హర్ష, HARSHA. హర్షలో 28వ నెంబర్ అని చాలా ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఉందమ్మా. 28వ నెంబర్ ఎవరికి రాకూడదు. 12, 13, 16, 18, 28, 29, 36 ఈ నంబర్లు ఎప్పుడైనా కానీ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి నంబర్లు. హర్షలో 28వ నెంబర్ ఉన్నది. నేను చెప్పాను నమ్మొద్దు, మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోండి, న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని హర్ష అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. దాని ప్రిడిక్షన్ అడగండి, ప్రిడిక్షన్ చెప్పిద్ది. ఆ ప్రిడిక్షన్ బాగా ఉంటే కంటిన్యూ చేసుకోండి మీ బాబు పేరు, లేకపోతే తప్పనిసరిగా అది మార్చుకోండి అమ్మా. ఈ హర్ష అనేటువంటి పేరు ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లేదు. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు కూడా 8వ తారీఖే పుట్టారు ఉంటా. ఈ రాజశేఖర రెడ్డి 8, మన్మోహన్ సింగ్ 8, గంగోలీ 8. ఈ 8 వాళ్ళందరూ కూడా భూమిపై ఆజ్ఞాపించే రాజులు, మంచి లీడర్స్, నీతి నిజాయితీలతో బతికేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా హర్ష అనేటువంటి పేరు బాగాలేదమ్మా. ఒకసారి కుదిరితే అది కూడా కరెక్ట్ చేయించుకుంటే ఆ 4300 నెంబర్కి పంపిస్తే అన్నీ కూడా కరెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మెసేజ్ చేసి అలాగే కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.